ఈ వేదికపై ఆవిష్కృతులైన గురుదేవుల పాదపద్మాలకు నమస్కరిస్తూ, ఇవాళ వేదిక వైశాఖ పౌర్ణమి, షోడశ కళానిధి అంటాం మనం చందమామని. ఇవాళ సంపూర్ణమైనటువంటి కళతో ప్రజ్వలితున్నట్టుగా గురువుగారి ఆశీస్సుల వల్ల ఈ వేదిక కూడా సంపూర్ణమైనటువంటి కళా విభవాన్ని సంతరించుకుంది. ఉర్విన్మానవులెవ్వరైన గురువాక్యోద్యుక్తులై గాని, ఉర్విన్మానవులెవ్వరైన గురువాక్యోద్యుక్తులై గాని తత్పూర్వారంభము సేయబోలదనుచు బోధించు చందంబునన్ సర్వజ్ఞత్వముతో జగద్గురువులై సంపూర్ణులైయుండియున్ గుర్వంగీకరణంబు సేయజనిరా గోవిందుడున్ రాముడున్ అని భాగవతంలో పోతన గారు ఒక అత్యుత్తమైన పద్యం చెబుతాడు. ఎందుకు ఈ వివరంతో ప్రారంభిస్తున్నాను అంటే, ఇవాళ వేదిక మీద ఒక ముఖ్య అతిథిగా, ఒక విశిష్ట అతిథిగా, సభాధ్యక్షులుగా మిగతా ఇద్దరు స్ఫూర్తి కుటుంబంతో పరిచయం ఉన్నవాళ్లే. ఇవాళ మురళీమోహన్ గారు కానీ, న్యాయాధీశులు భవానీ ప్రసాద్ గారు కానీ, డాక్టర్ పాలకుర్తి మధుసూదన్ రావు గారు కానీ మన కుటుంబంలోకి తొలిసారి ప్రవేశిస్తున్నారు. వాళ్ళు ఒక సినీ నటుడిగా మురళీమోహన్ గారు ఇక్కడికి రాలేదు, ఒక న్యాయమూర్తిగా భవానీ ప్రసాద్ గారు ఇక్కడికి రాలేదు, ఒక అత్యున్నతమైనటువంటి ప్రసార సంస్థ అధినేతగా మధుసూదన్ రావు గారు ఇక్కడికి రాలేదు. వాళ్ళు కేవలం వచ్చింది గురువుగారి యొక్క విశేషాలు, అంటే కర్ణాకర్ణిగా విని ఉన్న ఈ స్ఫూర్తి కుటుంబ సభ్యుల మధ్య కాసేపు మనం గడిపితే కొన్ని వివరాలు నాకు తెలుస్తాయి కదా అన్నటువంటి ఒక విశాల హృదయంతో విచ్చేసినటువంటి అతిథులు. అందుకే ఆ ముగ్గురికి నేను నమస్కరిస్తూ ఉన్నాను. నిజానికి ఇలా మాట్లాడడం మొదలెడితే మీకు తెలియందే ఉంది, కనీసం గంట పడుతుంది. కానీ కాలాతీతమైంది. ఒక వయసు మళ్ళిన వ్యక్తులకు కొన్ని సమయ పాలనలు, వ్యవహారాలు ఉంటాయి. కనుక మనమందరం మళ్ళీ మాట్లాడుకునేటువంటి ఒక సమావేశం ఏర్పాటు చేసుకుందాం. కానీ ఈవేళ ఈ ముగ్గురు కొత్త అతిథులు గురువుగారి గురించినటువంటి కొంత అవగాహన కోసం వచ్చారు. కనుక వాళ్ళని దృష్టిలో పెట్టుకుని మాత్రమే ఒకటి రెండు విషయాలు మనం మాట్లాడుకుని అంతటితో సాధిద్దాం. ఎందుకంటే వాళ్ళు కూడా చాలా దూరం వెళ్ళవలసినటువంటి వ్యక్తులు, అనేక కార్యకలాపాల్లో ఉంటారు. మనకి ఎంత సమయమైనా మనకు నిజానికి తెలియదు. విశ్వస్ఫూర్తి కుటుంబ సభ్యులకి ఏముంది, ఎంత సమయమైనా నడుస్తూనే ఉంటుంది. గురువుగారి స్మరణ జరుగుతుంటే మనకి మన తనువే తెలియదు, మనకి లోకము తెలియదు. కానీ ఇవాళ కొంత లౌకికమైనటువంటి ప్రపంచంలో కూడా ఉన్నాం. కనుక వారిని దృష్టిలో పెట్టుకుని ఒకటి రెండు మాటలు మాత్రమే ముగించి 5 నిమిషాల్లో మనం పూర్తి చేసుకుందాం. మామూలుగా అయితే అరగంట 45 నిమిషాలు నా ప్రసంగం మీకు తెలుసున్నదే. మన గురుదేవులు సాధారణంగా గురువు అనేటప్పటికీ మనందరికీ గుర్తొచ్చేటువంటి విషయం ఏంటంటే, ప్రాచీన కాలంలో ఉండేటువంటి ఋషులు. ఎక్కడో కారడవుల్లో, అంటే సూర్యరశ్మి కూడా ప్రవేశిస్తుందా లేదా అనేటువంటి తెలియనటువంటి ఒక స్థితుల్లో ఆ కారడవుల్లో ఉండి వాళ్ళు ఏం తిన్నారో వాళ్ళకి తెలియదు, వాళ్ళు ఏం కట్టుకున్నారో వాళ్ళకి తెలియదు, ఏం తాగుతున్నారో వాళ్ళకి తెలియదు. సర్వే సర్వత్రా భగవద్ధ్యానంలో ఉండి భగవంతుణ్ణి సాక్షాత్కరింప చేసుకుని సమాజానికి ధర్మ నిర్ణయం చేసేటువంటి ఒక మార్గాన్ని సూచించినటువంటి ఒక తరం భారతీయ సంస్కృతిలో చాలా ప్రచలితంగా కనపడుతుంది. ఈ దేశం సంస్కృతిని గురించి మాట్లాడాలంటే అలా కారడవుల్లో తపస్సు చేస్తూ
మానవాళికి ధర్మ మార్గాన్ని సూచించినటువంటి ఆది గురువులకు మనం నమస్కరిస్తాం. కానీ ఆ గురువులు ఎలా ఉండేవారో ఎవరో మనకి కానీ, మన తాతలకి కానీ, ముత్తాతలకి కానీ, వాళ్ళకి ముత్తాతలకి కానీ తెలిసే అవకాశం లేదు. కాలంలో ఇంత దూరం ముందుకు నడిచి వచ్చాం మనం. ఇవాళ ఒక అధునాతనమైనటువంటి ప్రపంచంలో జీవిక చేస్తూ ఉన్నాం. ఇలాంటి అధునాతన ప్రపంచంలో ఈ ఆధునిక మానవుడికి తన సౌకర్యాలతో ఎలా జీవిస్తున్నాడో వాడికి ఒక ధర్మ మార్గాన్ని, ఒక జీవన మార్గాన్ని శోధించాలంటే ఒక కొత్త మార్గాన్ని మనం సూచించాలడానికి పునఃప్రవేశం చేసినటువంటి ఆధునిక ఋషి గురుదేవులు. పాతకాలంలో గురువులందరూ కూడా కాషాయం ధరించినటువంటి వ్యక్తులు. కాషాయం ధరించనటువంటి ఋషితుల్యుడు ఈ ప్రపంచంలో ఎవరైనా ఉన్నారంటే వారు విశ్వస్ఫూర్తి గురుదేవులే. ఎన్ని విశేషాలను వారు పంచుకున్నారో మీ అందరికీ తెలుసు, చాలా వరకు మీరు చదువుకున్నారు కనుక. వారు ధ్యాన మనోప్రస్థానం అనేటువంటి ఒక అంశాన్ని మనందరికీ పరిచయం చేశారు. చాలా విచిత్రమైనటువంటి సన్నివేశం ఇది. ఆ పదబంధాన్ని కూడా మనం అర్థం చేసుకోవాలంటే చాలా సమయం పడుతుంది. ధ్యానం అనగానే ఒక నిశ్చలతను మనకి వినిపిస్తున్నాం. మనస్సు, మనం ప్రస్థానం అంటే ప్రయాణం. ఇప్పుడు ఈ పదబంధంలో ఉన్నటువంటి అంశాలు ఏమిటి? ధ్యాన మనోప్రస్థానం అంటే ప్రారంభంలో ఆదిలో ఉన్నటువంటి మాట ధ్యానము, ఏకాగ్రతను చెబుతూ ఉన్నది. అంత్యభాగం ప్రస్థానం, ప్రయాణాన్ని చెబుతూ ఉన్నది, చలనశీలతను చెబుతూ ఉన్నది. నిశ్చలత్వము, చలనచిత్వము రెండు విరుద్ధమైనటువంటి మాటలు. ఈ రెండు విరుద్ధమైనటువంటి భావం కలిగినటువంటి మాటలను ఏకీకృతం చేసి ఒక కొత్త మాట పుట్టించినటువంటి మహనీయుడు ఎవరు అంటే విశ్వస్ఫూర్తి గురుదేవులు. మాట పుట్టిస్తేనే అయిపోతుందా? మాట పుట్టడం ప్రతిభకు నిదర్శనమా? అది ప్రతిభామతుల లక్షణమా? కాదు. ఎందుకంటే ఆ గురువును అనుసరించేటువంటి జనులు అనేక మంది ఉంటారు. మనం అందరం కూడా దాంట్లో భాగస్వాములమే. ఏమి చెబుతున్నారు ఇక్కడ గురువు గారు? ధ్యానం అనేది లగ్నం చేయవలసినటువంటి ఒక అంశం. గురువు ఏ అంశాన్ని మనకి బోధిస్తున్నాడో, ఏ మార్గంలో నడవమని మనకి సూచిస్తున్నాడో ఆ అంశం పట్ల మనసుని కేంద్రీకృతం చేయడం, లగ్నం చేయడం అనేది ఆయన ప్రతిపాదించిన పదబంధంలోని మొదటి భాగం. రెండవ భాగం మనస్సు. నిజానికి ప్రపంచంలో అతి చంచలమైనటువంటి ఒక విషయం మనస్సే. తమాషా ఏంటంటే నా వేలు ఇది అంటే నేను చూపిస్తాను, నా చెవి అంటే నేను చూపిస్తాను, నా ముక్కు అంటే నేను చూపిస్తాను, ఈ దేహం అంతా నాదే. మనసు అనే దాన్ని చూపించగలవా? అప్పుడప్పుడు ఈ హృదయాన్ని పట్టుకుని ఇదే మనసు అని మనం మాట్లాడుతుంటాం. ఇది హృదయం లేదా గుండె. కానీ మనసుని ఎట్లా తీర్మానించడం? ఇది గురువుగారు వేసేటువంటి ప్రశ్న. మనస్సు అనేది ఒక వేలున్నట్టుగా, ఒక చెవి ఉన్నట్టుగా, ఒక ముక్కు ఉన్నట్టుగా నిర్దిష్టమైన ఆకృతిలో నువ్వు చూపించగలిగిన స్థితిలో నీలో లేదు. కానీ మనసు లేకుండా నువ్వు లేవు. ఇక్కడ నేను మాట్లాడుతున్నటువంటి ఈ క్షణంలో బెంగళూరులో మా అబ్బాయి ఎలా ఉన్నాడో అని ఆలోచించడం, అమెరికాలో మా అమ్మాయి ఎలా ఉందో అని ఆలోచించడం, ఇది ఎలా చేయగలుగుతున్నాను? నేను నా మనసుతో చేయగలుగుతున్నాను. కానీ మనిషిని ఇక్కడ ఉన్నాను, అతిథులు ఉన్నారు, మీరున్నారు. కానీ ఇదే సందర్భంలో మా అమ్మాయి ఏం చేస్తుంది ఈ టైంకి అని నేను ఆలోచిస్తున్నాను. ఇది మనస్సు, చంచలత్వం. ఆత్రేయ గారు ఒక పాటలో అంటాడు, వయసు కోతి వంటిది, మనసు కొమ్మ వంటిది. వయసు కోతి వంటిది, మనసు కొమ్మ వంటిది. ఊపేసిపోతుంది మొదటిది, ఆ ఊపు మరవనంటుంది రెండవది అని.
వయసు అనేది ఒక కోతి లాంటిదట. నేను యవనారంభ దశలో ఉంటే నాలో గెంతులేస్తూ ఉంటుంది, అది ఆ చెట్టు ఇలా ఊగుతూ ఉంటుంది. ఒక సమయం అయ్యాక పక్క చెట్టు మీద కుదురుతుంది, పక్క కొమ్మ మీదకి. ఇది ఇక్కడి నుంచి అక్కడ గెంతుతుంది, కానీ ఇది మాత్రం ఊగుతూనే ఉంటుంది. ఇది చంచలత్వం అంటే, ఇది మనస్సు. ఇలాంటి మనస్సుని ధ్యానంతో మీరు కేంద్రీకృతం చేసి ప్రస్థానం, ప్రయాణం. ఎక్కడికి ప్రయాణం చేయాలి? బెంగళూరా, అమెరికావా? అక్కడ చెప్పారు ఆయన. విశ్వమాత అనేటువంటి ఒక స్థితి ఉన్నది. అది మనం మామూలుగా కూర్చుని మాట్లాడుకున్నంత సులభంగా అందుకునేటువంటిది కాదు. అలాంటి దానికి నువ్వు చేయవలసిన ప్రయాణం నీ ముందు ఉంది సుమా అని మనని అనునిత్యం జాగృతం చెయ్యడం కోసం చెప్పినటువంటి పదబంధమే ధ్యాన మనోప్రస్థానం. అందుకోసం అవతరించినటువంటి ఒక అవతార పురుషుడు ఎవరంటే, ఆ అవతార పురుషుడే గురు విశ్వస్ఫూర్తి గారు. ఆయన అనేక గ్రంథాలు ఇప్పటికే అందించి ఉన్నారు మనకి. చాలామంది ఆ గ్రంథాల గురించి ప్రస్తావించారు. కానీ ఏ గ్రంథం కూడా సులభగ్రాహ్యం కాదు. మనం చదివేసి తల కింద పెట్టుకు పడుకుంటే తలలోకి ప్రవేశిస్తుంది అనుకుంటే మన అజ్ఞానం. ఏ పుటని చదివినా, ఏ పేరాని చదివినా 1కి 10 సార్లు చదివితే తప్ప గురువుగారు ఏం చెప్పదలుచుకున్నారో మనం జీర్ణం చేసుకోవడం కష్టం. ఇది సామాన్యమైనటువంటి విషయం కాదు. అందుచేత 1కి 10 సార్లు గ్రంథాన్ని మనం అవలోకించి జీర్ణం చేసుకునేటువంటి ప్రయత్నం చేయడం కోసమే గురువుగారు అందించినటువంటి సాహిత్యం. నేను ఇందాక చెప్పాను కదా ఋషుల గురించి, వాళ్ళు ఎక్కడో కారడూరులో ఉంటారని. ఈ గురువుగారిని ఇక్కడ మనలో చూసినటువంటి వాళ్ళు ఇక్కడ ఒక 200 మంది ఉన్నారంటే 190 మంది ప్రత్యక్షంగా దర్శనం చేసి ఉండరు ఆయన్ని. అంటే కారడవుల్లో ఒక ఋషి ఎలా కూర్చుని సమాజోద్ధరణ కోసం ఒక ధర్మ మార్గాన్ని నిర్మించాడో, మనుషులతో ప్రయాణం లేకుండా, సమాజంలో తన అస్తిత్వమే ప్రకటించకుండా ఇవాళ నడుస్తున్న సమాజానికి ఒక ధర్మ మార్గాన్ని తన చీకటి గదిలోంచి అందించినటువంటి వెలుతురు స్వరూపం ఎవరంటే గురుదేవుడు. దాదాపు 25 సంవత్సరాల పాటు విశ్వస్ఫూర్తి కుటుంబంతో పరిచయం ఉన్నటువంటి నేనే, అంటే పావు శతాబ్దం, 25 సంవత్సరాల్లో వారి దర్శనం ఒక్కసారి చేయగలిగాను నేను. సాధారణంగా ఏ మనిషి అయినా నేను ఇక్కడ నుంచుంటే నన్ను పొగడాలను, చెయ్యాలను, మురళీమోహన్ గారు మనకు కనపడితే ఆయన వెంటనే వెళ్ళి ఫోటోలు తీసుకోవాలను, సంతకాలు తీసుకోవాలను ప్రయత్నాలు మనం చేస్తాం. అంటే మనిషి తన అస్తిత్వాన్ని మరొక ప్రధానమైనటువంటి వ్యక్తి ద్వారా పొందాలనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఇది సహజం. కానీ దాదాపు 40-50 సంవత్సరాలుగా స్ఫూర్తి కుటుంబాన్ని నడుపుతూ సమాజానికి ఒక ధర్మ మార్గాన్ని నిర్దేశిస్తూ ఆ గురువుగారు ఒక్కసారి కూడా ప్రజల మధ్యకి రాలేదు. సమాజ సేవ అనేది నిస్వార్థంగా చేయవలసినటువంటి గుణమని పరోక్షంగా మనకి చెప్పడం. యజ్యదాచరతి శ్రేష్ఠ, ఎవడు శ్రేష్ఠుడైన వాడు ఆచరించి మనకి చెబుతాడో అది సమాజంలో ధర్మ మార్గమై నడుస్తుంది. నేను ప్రారంభించిన పద్యం ఎందుకంటే, ఉర్విన్ మానవులెవ్వరైన గురువాక్యోద్యుక్తులై గాని తత్పూర్వారంభము సేయబోలదనుసు బోధించు చందంబునన్ సర్వజ్ఞత్వముతో జగద్గురువులై సంపూర్ణులైయుండియున్ గురు అంగీకరణంబు సేయజనిరా గోవిందుడున్ రాముడున్. కృష్ణం వందే జగద్గురు అంటాం మనం. జగత్తంతటికీ గురువైన వాడు కృష్ణుడు. కానీ మరి అదే కృష్ణుడు అంగవస్త్రాన్ని కట్టుకుని సాందీపుని ఆశ్రమంలో చేతులు కట్టుకుని ఆయన ముందు విద్య నేర్చుకున్నాడే. అంటే కృష్ణుడు జగద్గురువు అని చెబుతున్న మన భావనలో లోపం ఉన్నదా? లేకపోతే జగద్గురువు అని ప్రతిపాదిస్తున్నటువంటి వ్యక్తి అంగవస్త్రం కట్టుకుని సాందీపుని ఆశ్రమంలో ఎందుకు కూర్చున్నాడు? అంటే గురువు యొక్క వైశిష్ట్యం అంటే, ఉర్విన్ మానవులెవ్వరైన భూప్రపంచంలో పుట్టిన ఏ మనిషి అయినా గురుముఖంగా మాత్రమే విద్య నేర్చుకున్నప్పుడు సంపూర్ణత్వం ఉంటుందనే విషయం
మనకి అర్థం కావడం కోసం తాను శిష్యుడై ఒక గురు సముఖంలో కూర్చున్నాడు. అది పోతన గారు చెప్పింది. ఇవాళ మన గురువు గారు కూడా గురుదేవులైనటువంటి విశ్వస్ఫూర్తి నేనందరి మధ్యలో వచ్చి కనపడవలసినటువంటి అవసరం లేదు, నేనేదైతే మార్గాన్ని నిర్దేశిస్తున్నానో ఆ మార్గంలో మీరందరూ నడిస్తే సమాజోద్ధరణ అదే జరుగుతుందని వారు పరోక్షంగా అందించినటువంటి సందేశంగా మనం భావన చేయాలి. అటువంటి ఆ పరోక్షంలో ఉన్నటువంటి ఆ గురువు, ఇందాక మన ట్రస్ట్ సభ్యులు చెప్పినట్టుగా వారి గురించి ఎప్పుడు మీరు ఆలోచించలేదా అని వారి నోటి నుంచే ఒక మాట వచ్చినటువంటి ఏకైక వాక్యం కోసం కట్టుబడి వారి సముఖంలో ఈ సన్మానానికి నేను అంగీకరించాను తప్ప, గురువుగారి ఆశీస్సుగా భావిస్తున్నానే తప్ప ఈ సన్మానం అందుకునేంత అర్హత నాకు లేదు. అయితే వారి ఆశీస్సుగా నేను భావన చేస్తూ ఈ అవకాశం కల్పించినటువంటి అతిథులకి, స్ఫూర్తి కుటుంబ సభ్యులకి మరొకసారి ఇంతకన్నా విపులంగా మాట్లాడుకుని ఇంకొక అవకాశం కోసం ఎదురు చూస్తూ స్వస్తి.